ఈ ఉపకోసల విద్య ప్రస్తావం ఛాందోగ్యోపనిషత్తులోనిది. కమలసుతుడైన ఉపకోసలుడనే పిల్లవాడు తననాడు తమ ప్రాంతంలో బ్రహ్మవేత్తగా పేరు పొందిన సత్యకామజాబాలుణ్ణి ఆశ్రయించి గురుశుశ్రూష చేస్తూ 12 ఏళ్ళు బ్రహ్మచర్యం నెరపాడు. తనతో గురుకులంలో చేరిన వారంతా విద్యలు పూర్తి చేసుకొని సమావర్తనం కావించుకొని ఇళ్లకు చేరుకుంటున్నారు. తాను మాత్రం అట్లాగే ఆశ్రమంలో ఉండిపోయాడు. అయితే ఒకటి, ఆ వెళ్ళే వాళ్ళంతా స్వాధ్యాయం కోసమో మరో శాస్త్రం కోసమో వచ్చిన వాళ్ళు. అది కాగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఉపకోసరుడు స్వాధ్యాయం మాత్రమే కోరి వచ్చినవాడు కాదు, మరి బ్రహ్మ విద్య నిరుగగోరి వచ్చినవాడు. బ్రహ్మ విద్యను ఉపదేశించాలంటే శిష్యుణ్ణి ఎన్నో పరీక్షలు చెయ్యాలి. అతని ఆసక్తి, అభిసంధి, అనువర్తనం అన్నీ పరిశీలించాలి. అప్పుడు నిగ్గు తేరితే ఉపదేశం. సత్యకామునికి తన విద్యార్థి దశ కూడా గుర్తొచ్చి ఉంటుంది. తన గురువుగారు గురుకుల ప్రవేశం నాడు పెట్టిన పరీక్ష. ఆవేళ ఆయన 400 ఆవుల్ని సత్యకాముడికి అప్పగించి, అబ్బాయి వీటిని 1000 చేసుకురా, నిన్ను గురుకులంలో చేర్చుకుని విద్య నేర్పుతాను అన్నాడు. అదే గుర్తొచ్చిందేమో సత్యకామునికి. ఇదిగో అదిగో అంటూనే 12 ఏళ్ళు గడిచేయి ఉపకోసరుడు గురుకులంలో చేరి. గురువుగారా ఆ ఊసే ఎత్తటం లేదు. ఏం చేస్తాడు? తెగ బాధపడిపోతున్నాడు. ఎవరితోనూ చెప్పుకోలేడు. పులి మీద పుట్టరాలా ఈ లోపల గురువుగారు దేశాంతరం వెళ్ళవలసి వచ్చింది. వెళుతూ ఉపకోసలుణ్ణి పిలిచి, నాయనా, నేను దేశాంతరం వెళ్ళాల్సిన పని పడింది. అగ్నుల పరిచర్య నేమరకు నే వచ్చేంత వరకు నీదే బాధ్యత సుమా. ఆశ్రమం చూసుకో, వస్తాను అని వెళ్ళిపోతున్నాడు గురువుగారు సత్యకామజాబాలుడు. సత్యకాముడు ఊరు వెళ్లే ముందు శిష్యుడి అవస్థ చూస్తోందేమో. ఉపకోసలుడితో వచ్చిన వాళ్ళంతా సమావర్తనం చేసుకుని వెళ్ళిపోతున్నారు, మీరు వాడిని పట్టించుకోవడం లేదు. ఎంత శ్రద్ధగానో అగ్ని పరిచరణం కావిస్తున్నాడు. మీరు ఇలా ఉపేక్షిస్తుంటే ఆ అగ్నులు కూడా మిమ్మల్ని నిందిస్తాయి. పాపం వాడికి కాస్త ఉపదేశించి మరీ వెళ్ళండి అంది సత్యకామజాబాలుడి భార్య. ఆమె మాటలు విననట్టే అట్లాగే వెళ్ళిపోయాడు సత్యకాముడు దేశాంతరానికి. ఆమె ఒట్టుగా ఏం చేస్తుంది? దీంతో ఉపకోసలుడికి చాలా బాధ కలిగింది. అగ్ని పరిచరణం మటు యథావిధిగా చేస్తున్నాడు, కానీ భోజనం మానేశాడు. ఉపకోసల, భోజనం మానేశావేమి? గురుపత్ని ప్రశ్న. రకరకాల జనన మరణ జరాదులకు మూలమైన అనేక వ్యాధులు నన్ను పీడిస్తున్నాయి, నేను భోజనం చేయలేనమ్మా అన్నాడు ఆచార్య పత్నితో ఉపకోసరుడు. ఇదంతా చూస్తున్నాయి, వింటున్నాయి అగ్నులు. చాలా కష్టపడి శ్రద్ధతో మనను ఆరాధిస్తున్నాడు, ఇతనికి ఏమైనా చెబుదాం అని ఏకకంఠంగా అనుకున్నాయి అగ్నులు. అగ్నులు ఉపకోసరుడికి ఉపదేశిస్తున్నాయి. ప్రాణో బ్రహ్మ, కం బ్రహ్మ, ఖం బ్రహ్మ అని ముచ్చటగా 3 మాటలు చెప్పి. ఉపకోసరుడికి సందేహం కలిగింది. ప్రాణం బ్రహ్మ అన్నారు, బాగుంది. సమస్త జగత్తును బ్రతికించేది ప్రాణమే కనుక ప్రాణం బ్రహ్మ అనటం బాగుంది. మరి ఈ కమ్మేమిటి, ఖమ్మేంటి? కమ్మంటే సుఖం, ఖమ్మంటే ఆకాశం. సుఖ శరీరకం, ఆకాశ శరీరకం బ్రహ్మ అనే. కమ్మంటే సుఖం, ఖమ్మంటే ఆకాశం కనుక ఆకాశ శబ్దం చేత అపరిచ్ఛిన్నత్వాన్ని గ్రహించి అపరిచ్ఛిన్న సుఖం బ్రహ్మ అనే. ఇట్లా 2 అర్థాలు గోచరిస్తున్నాయి. ఇందులో ఏది వాస్తవం, ఏది కాదు, నాకు కాస్త వివరించాలి అన్నాడు ఉపకోసరుడు. కమే ఖం, ఖమే కం, ఆ రెండింటినీ విశేషణ విశేష్యాలుగా అన్వయించాలి. అపరిచ్ఛిన్న సుఖమే బ్రహ్మ అని తాత్పర్యం. 3 అగ్నులు కలిసి పై మాటలు చెప్పాక ఒక్క అగ్ని విడివిడిగా ఉపకోసలుడికి ఉపదేశించే. ఇవి ఉపకోసల బ్రహ్మ విద్యకు అంగభూతమైన అగ్ని విద్యను గురించి తెలిపినవి. గార్హపత్యాగ్ని చేసిన ఉపదేశం. పృథివీ, అగ్ని, అన్నం, ఆదిత్యుడు, ఈ 4 నా శరీరాలు. అగ్ని ఆదిత్యుల వంటి ఐక్యం పృథివ్యన్నాలలో లేదు కనుక ఆదిత్య శరీరకం గార్హపత్యాగ్ని. దీన్నెరిగినవాడు బ్రహ్మప్రాప్తి విరోధి కర్మను రూపణ చేసి బ్రహ్మలోక మార్గభూతమైన అగ్నిలోకాన్ని చేరుకుంటాడు. ప్రధానమైన బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మప్రాప్తి. అప్పుడు దక్షిణాగ్ని అంది. అప్, దిక్,
నక్షత్ర చంద్రులు నా శరీరాలు. చంద్రాగ్నుల ప్రకాశ సామ్యం వల్ల తన శరీరం చంద్రుడు. దీన్నెరిగినవాడు బ్రహ్మప్రాప్తి విరోధి కర్మలను తొలగించుకొని బ్రహ్మలోక మార్గభూతమైన చంద్రలోకాన్ని చేరుకుంటాడు. ఆహవనీయమంది ప్రాణ ఆకాశ ద్యోర్విద్యుత్తులు తన శరీరాలు. ప్రకాశకత్వం వల్ల విద్యుదాహవనీయాలకు ఐక్యం. ఇవి ఎరిగినవాడు బ్రహ్మలోక ప్రాప్తి విరోధి కర్మలను తొలగించుకొని బ్రహ్మప్రాప్తి మార్గభూతమైన విద్యుల్లోకాన్ని చేరతాడు. ఈ మాటలు చెప్పి అగ్నులు మూడు కలిసి ఉపకోసలునితో, అబ్బాయి, నువ్వు మమ్ము బాగా పరిచరించేవు. మీ ఆచార్యులు బ్రహ్మ విద్యను ఉపదేశించకుండా దేశాంతరం వెళ్ళినారు అన్న దిగులుతో కుమిరిపోతున్నావు. అంచేత నీ ప్రాణాలు నిలపటం కోసం బ్రహ్మస్వరూప మాత్రాన్ని దానికి అంగంగా ఉపకారంగా అగ్ని విద్యను మేము నీకు ఉపదేశించాం. ఆచార్యుల వల్ల పొందిన విద్య చక్కగా ఫలిస్తుంది. అంచేత సంయద్వామాది కళ్యాణ గుణుడైన బ్రహ్మను తదుపాసన స్థానమైన అక్షిని అర్చిరాదిగతిని ఆచార్యులు నీకు ఉపదేశిస్తారు. ఆచార్య సత్యకామరుడు దేశాంతరం నుంచి తిరిగి వచ్చాడు. ఉపకోసరుని మొగాన ఏదో తేజస్సు ప్రస్ఫుటంగా కానవస్తోంది. ఏమయ్యా, బ్రహ్మజ్ఞుడిలా కానవస్తున్నావు? నీకెవరు బ్రహ్మ విద్యను ఉపదేశించారు? ముందు కాస్త నసిగిన అగ్నులు ఉపదేశించాయని చెప్పాడు ఉపకోసరుడు ఆచార్యుడైన సత్యకామునితో. అగ్నులు ఏం చెప్పినాయ్యా? బ్రహ్మ విద్యాంగభూతమైన అగ్ని విద్యను ఉపదేశించేయి అన్నాడు. నేను నీకు తామరాకు మీద నీటిబొట్టు అంటనట్టు సర్వపాపాలు నిన్నంటనట్టు చేసే విద్యకు లక్ష్యమైన బ్రహ్మను గురించి చెబుతాను అన్నాడు ఆచార్యుడు. మహాభాగ్యం, సెలవివ్వండి అన్నాడు ఉపకోసరుడు. చెప్తున్నాడు. కంటిలో యోగులు మాత్రం చూడగల పురుషుడొకడున్నాడు. ఆయనే ఆత్మ, ఆయనే నియంత, అమృతుడు ఆయనే. నిరతిశయ ఆనందత్వం, అభయం అన్న ఆయనే. దుఃఖ స్పర్శ కూడా లేనివాడు. తామరాకు మీద నీటి బొట్టులా అంటనట్టు అన్నందువల్ల ఆయన్నేమీ అంటవు. ఆ కంటిలో నెయ్యి కానీ నీళ్లు కానీ పోస్తే అక్కడ నిలవ్వు, పూసుకొని పోవు. మరి కొలకొల ద్వారా పకలకు జాలువారుతాయి. ఆ అక్షిపురుషుడే బ్రహ్మ, సకల కళ్యాణ గుణాశ్రయం, సత్య సంకల్పం. ఆ పురుషుణ్ణి అంటే బ్రహ్మను ఉపాసించిన వారికి కూడా తత్క్రతున్యాయం చేత ఆ గుణాలు సిద్ధిస్తాయి. ఉపాసకుడికి ఉపాస్య లక్షణాలు సమకూరుతాయి. ఉపాసనకు శోభనాలు సమకూరుతాయి. ఉపాసకుని కోరిక మేరకు సకలలోక వ్యాప్త దీప్తిమద్విగ్రహయుక్తత్వం సంప్రాప్తిస్తుంది. పుత్రాదులు శవదహనాది సంస్కారాలు చేయకపోయినా ఉపాసకుడు అర్చిరాదిగతినే పొందుతాడు. అష్టగుణావిర్భావం ఏర్పడుతుంది. ఉపకోసల విద్యాంగభూత అగ్ని విద్యోపాసనం వల్ల అక్షిపురుషోపాసనం కావించి అర్చిరాది మార్గంలో బ్రహ్మను చేరి సుఖానుభవాన్ని పొందుతాడు ఉపాసకుడు.